పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీని కార్పొరేట్ కంపెనీలు అవకాశంగా తీసుకుంటున్నాయా అంటే అవునని చెప్పడంలో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. సాంకేతిక మాధ్యమాల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, యూట్యూబ్ ఇలా సోషల్ మీడియాలో యువత ఎక్కువ శాతం ఆకర్షితులై ఆన్లైన్లో కనిపించే వస్తువులను చిటికెలో వెంటనే ఆర్డర్ చేస్తున్నారు. వాళ్ళు బుక్ చేసుకున్న వస్తువు డెలివరీ అయ్యే సమయంలోనే వారు చేసిన తప్పులు వెంటనే ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇటీవల కాలంలో కనుక తీసుకుంటే సోషల్ మీడియా కావచ్చు, ప్రముఖ ఉన్నట్టు వెబ్సైట్ల నుంచి కూడా ఎక్కువ మంది కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్డర్లకు సంబంధించి కూడా ఎక్కువ ఆకర్షితులై ఆర్డర్లు చేసుకోవడం, తర్వాత దానికి సంబంధించి మోసపోవడం, రాంగ్ ఆర్డర్లు రావడం వస్తూ ఉన్నాయి. అంటే కన్జ్యూమర్ దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో, ఇటువంటి నేరాలు జరగడానికి కూడా ఆస్కారం ఉందంటారా? ముఖ్యంగా 2019లో ఏదైతే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనేది వచ్చిందో, దాంట్లో గతంలో ఉన్నటువంటి 1986 యాక్ట్కి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఆన్లైన్ పర్చేసెస్ అంటే కామర్స్ ద్వారా చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 2019 చట్టంలో కవర్ అవడం అనేది జరిగింది. ఇది 2020 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మరి ఇది వచ్చిన తర్వాత, ఈ చట్టం వచ్చిన తర్వాత వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ అనేటువంటి సంస్థను మేము స్థాపించి దాని ద్వారా పలు అవగాహన సదస్సులు నిర్వహించాం. మరి తప్పకుండా ఈ చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును మనం కల్పించుకున్నట్టయితే కనుక ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో జరిగేటువంటి మోసాల నుంచి ఖచ్చితమైనటువంటి ప్రొటెక్షన్ ఈ చట్టం అందిస్తుంది. ఈ మధ్యకాలంలో అమెజాన్ లాంటి బడా కార్పొరేట్ కంపెనీ మీద ఒక కన్జ్యూమర్ వేసిన పిటిషన్కు కంపెనీ యాజమాన్యమే దిగివచ్చేలా చేసింది వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ సంస్థ. అసలు జరిగిన కథ ఏమిటి? మీరు చూసినట్టయితే కనుక CC నంబర్ 141/2021 ఏదైతే ఉందో, దాంట్లో అమెజాన్ అనేటువంటి కామర్స్ సంస్థ నుంచి ఒక కోవిడ్ సమయంలో ఒక ఆర్డర్ పెట్టిన ఐటెం ఏదైతే ఉందో అది డిఫెక్టివ్ ఐటెంగా రావటం, దాని గురించి మేము కేసు ఫైల్ చేయటం. ఎందుకంటే కన్జ్యూమర్ అడిగితే కనుక వారు సరైనటువంటి స్పందన ఇవ్వకపోవటం, రీప్లేస్ చేయము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇది మేము కన్జ్యూమర్ ఫోరంలో ఫైల్ చేశామో దాని నుంచి పరిష్కారం టీవీలో రావడం జరిగింది. ఆ మొత్తం అమౌంట్ వారు అమెజాన్ వారు రిఫండ్ చేయటం, అట్లాగే కోర్టుకు సంబంధించినటువంటి ఎక్స్పెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తిరిగి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం ఈ జడ్జిమెంట్ కాపీలో వారు ఇవ్వటం అనేది జరిగింది. సో ఇలాగే పలు రంగాల్లో, అంటే ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి కానివ్వండి, ఇటువంటి రంగాల్లో కూడా మేము విజయం సాధించినటువంటి అవకాశం. అసలు ఒక ప్రోడక్ట్ని మనం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం అంటే మనకు ఎటువంటి హక్కులు కలిగి ఉన్నాయి మన చట్టంలో? ఒకవేళ తప్పుగా ఆర్డర్ వచ్చినా లేదా వస్తువు పగిలిపోయి వచ్చినా ఆ సంస్థ రిటర్న్ తీసుకోకపోతే వెంటనే మనం చేయాల్సిన పని ఇదే. ప్రోడక్ట్కి రీప్లేస్ లేకపోవడం ఒకటి, ప్లస్ డెలివరీ చేసిన వాళ్ళు కూడా మాకేం సంబంధం లేదు, మీరు ఎవరైతే ఆర్డర్ చేశారో ఆ కంపెనీనే అప్రోచ్ అవ్వమని చెప్తున్నాం. మధ్యలో వినియోగదారులకి లేదంటే అతని మీద కేసు పెట్టాలా లేదంటే కంపెనీ మీద కేసు పెట్టాలనేటువంటి డైలమాలో పడిపోయినటువంటి పరిస్థితులు అయితే చాలామంది కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అయితే చూసాం. అటువంటి వారికి ఏం సలహా ఇస్తారు? ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 చట్టం ప్రకారం ఏంటంటే, ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దాన్ని ప్రొడక్షన్ చేస్తున్నారో, అట్లాగే ఎవరైతే దాన్ని మార్కెటింగ్ చేస్తున్నారో మొత్తం అందరూ కూడా బాధ్యులే. దానికి ఉదాహరణకి ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడి పెట్టినట్టయితే కనుక ఆ కంపెనీ యొక్క డైరెక్టర్లతో పాటు ఆ కంపెనీకి అడ్వర్టైజ్ చేసినటువంటి అంబాసిడర్స్ లేదా ఎండార్స్మెంట్ అంటారు. అటువంటి ఎండార్స్మెంట్ ఎవరైతే చేస్తారో ఆ ఎండార్స్మెంట్ చేసేటువంటి యాక్టర్స్ ఎవరైనా కానీ వారు కూడా దీనిలో లయబుల్గానే ఉంటారు. ఉదాహరణకి మనం రామకృష్ణ వినూజియా అనేటువంటి నంబూరు విలేజ్లో ఏదైతే ఉందో ఆ సంస్థకి సంబంధించి దాదాపు 300 మంది కంప్లైనెంట్స్ అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఉన్నారు. దాంట్లో ఇండివిజువల్గా అటు ఏపీ రేరాలో కూడా కేసు ఫైల్ చేయటం, CP నంబర్ 65/2021, అలాగే EP నంబర్ 3/2023 అనేది ఎగ్జిక్యూటివ్ పిటిషన్, ఇవన్నీ కూడా ఫైల్ అవటం. దాంట్లో కూడా వినియోగదారులకి అనుకూలంగా, అంటే ఒక ఫ్లాట్ కొనేవాళ్ళు కూడా వినియోగదారుల కింద వస్తారు. కాబట్టి అది రేరా చట్టంలో అయినా చేసుకోవచ్చు, లేదంటే కనుక మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ఇదివరకు వెహికల్ ఇన్సూరెన్స్ సంబంధించి మోటార్ వెహికల్ ట్రిబ్యునల్స్ మాత్రమే అప్రోచ్ అవ్వాలి. కానీ ప్రస్తుతం ఏంటంటే అది కూడా ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి తీసుకొచ్చారు. అటువంటి ఎగ్జాంపుల్ ఈ CC నంబర్ 36/2022 అనేది ఏదైతే ఉందో దీనిలో కూడా మేము లారీ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆయన లారీ కాలిపోయిన పక్షంలో ఇన్సూరెన్స్ వాళ్ళు ఇవ్వరు అని చెప్పేసి చెప్పడంతో ఆయన మమ్మల్ని అప్రోచ్ అవటం, దానికి సుమారుగా 22,50,000 రూపాయలు పరిహారంతో పాటు 12.5% వడ్డీ, మరి అలాగే
₹1,00,000 కాంపెన్సేషన్తో పాటు అదనంగా కోర్టు ఫీజు కింద 10,000 చెల్లించాలని చెప్పేసి జడ్జిమెంటు తీసుకొచ్చాం మేము. సో ఇటువంటి జడ్జిమెంట్స్ మాత్రమే కాకుండా మీడియేషన్ అనేది కూడా అఫీషియల్గా జరుగుతుంది మా దగ్గర. అంటే ఇప్పుడు ఎవరైతే షాప్లోకి వెళ్ళి కార్డ్ స్వైప్ చేస్తారో కార్డుకి 2% అదనంగా ఛార్జ్ చేస్తున్నాం క్రెడిట్ కార్డు వాడితే అనేది పెడతారో అటువంటి ఛార్జెస్ ఏవి కూడా లీగల్ కాదు అని చెప్పేసి చట్టంలో పేర్కొనబడింది. అటువంటిదే మేము CC నెంబర్ 142/2021లో దాన్నే ఒక సిల్వర్ స్టోర్ ఏదైతే ఉన్నారో జ్యువెలరీ స్టోర్ వారు లేదు సార్ మేము చేసుకుంటాం ఒప్పందం అంటే కస్టమర్కి సంబంధించి వారు అదనంగా 2% వసూలు చేసినందుకు గాను వారే ₹40,000 పరిష్కారం అలాగే పరిహారం కింద. ఒక వినియోగదారుడికి అసలు ఎటువంటి హక్కులు కలిగి ఉన్నాయి మన చట్టంలో, అవి ఎక్కడ వర్తిస్తాయి, ఒకవేళ మనం నష్టపోతే కంపెనీ మీద కేసు వెయ్యాలా లేక డెలివరీ చేసిన సంస్థ మీద కేసు వెయ్యాలా, అసలు పూర్తి బాధ్యత ఎవరిది? రిటైర్డ్ అయిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆన్లైన్లో ప్రోడక్ట్లకి ఆర్డర్ చేయడానికి ఎక్కువ అలవాటు పడిపోయారు. కాకపోతే వాళ్ళకి ఈ వినియోగదారులకు సంబంధించి వాళ్ళకి ఏమైతే చట్టాలు ఉన్నాయో వాటి మీద అవగాహన లేకపోవడమే ప్రధాన కారణంగా ఇట్లా మోసపోతున్నారంటారా? అంటే ఎక్కువ మంది ఏంటి అంటే ఇవాళ యువతకి సమయం అనేది చాలా కీలకం. సమయం అంటే వారికి అన్నీ కూడా తక్షణం అయిపోవాలి, ఏదన్నా సరే ఫింగర్ టిప్స్ మీద అయిపోవాలి. కాబట్టి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేవి వచ్చిన తర్వాత వారు ఎక్కువగా కూడా త్వరితమైనటువంటి సొల్యూషన్స్కి ఇష్టపడుతున్నారు. అందుకే బయటికి వెళ్ళి షాపింగ్ చేసే తీరిక లేకుండా వారు ఎక్కువ మంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో జరిగేటువంటి మోసాలు ఇందాక ఒక ఉదాహరణ చెప్పాం. అలాగే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఇప్పుడు బిగ్ బాస్కెట్ గురించి కానివ్వండి, అట్లాగే కొన్ని డెలివరీ సంస్థలు ఏవైతే ఉన్నాయో జొమాటో నుంచి కానివ్వండి, ఇటువంటి సంస్థల నుంచి కొన్ని డిఫెక్టివ్ ఐటమ్స్ వచ్చినప్పుడు కస్టమర్స్ మమ్మల్ని అప్రోచ్ అవ్వటం, మేము కన్జ్యూమర్ ఫోరం తరఫున డైరెక్ట్గా మేము మా NGO వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ నుంచి వారికి నోటీస్ పంపించడం ఆ సంస్థకి, ఇది 2 వారాల్లో పరిష్కారం ఈ రకంగా కోరుతున్నారు కన్జ్యూమరు, ఇటువంటి మోసానికి గురయ్యాడు కాబట్టి ఇటువంటి సొల్యూషన్ కోరుకుంటున్నాడని మేము ముందుగా నోటీసు ఇస్తాం. ఆ నోటీస్కి వారు స్పందించిన పక్షంలో అప్పుడు మేము కన్జ్యూమర్ ఫోరంలో కస్టమర్ తరఫున అంటే కన్జ్యూమర్ కమిషన్లో మేము కస్టమర్ తరఫున కేసు టేకప్ చేసి ఈ కన్జ్యూమర్ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసి దాని ద్వారా నోటీసులు ఇవ్వటం, మరి 45 రోజుల్లో పరిష్కార మార్గం అనేది చూపటం అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఏదైనా వెబ్సైట్లు ఏదైనా ఉన్నాయంటే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, స్నాప్డీల్, మీషో ఇట్లా ప్రధానంగా ఉన్నటువంటి వాటిలో మోసాలు జరిగినప్పుడు కూడా చాలామంది కూడా ఆ వినియోగదారులకు ఉన్నటువంటి వాళ్ళకి అవగాహన లేకుండా వాటికి ఎటువంటి చట్టాలు ఉన్నాయి ఇవేం లేకుండా దాన్ని అట్లా లైట్ తీసేసుకుని వదిలేసుకుంటున్నారు. అయితే అమెజాన్ అటువంటి పెద్ద సంస్థ మీద మీరు ఇలా చేయడం, దానికి సంబంధించి కూడా ఈ లాస్ట్కి తీర్పు కూడా మీకు అనుకూలంగా రావడం, ఈ కేసు గెలవడం కూడా ఏ విధంగా చూస్తారో మీరు ఇచ్చే సలహా ఏమిటి అసలు? అంటే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే కార్పొరేట్ దిగ్గజాలు ఒక క్రిమినల్ చట్టంలో ఎలా అయితే వారు లూప్ హోల్స్ ఎత్తుక్కుని బయటపడతారో ఈ కన్జ్యూమర్ కోర్టుకు సంబంధించి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి ఇది చాలా దూరదృష్టితో ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి చట్టాలు. అంటే ఎక్కడికక్కడ ప్రతి కంట్రీ కూడా దానికి అనుగుణంగా దాన్ని రేషనలైజ్ చేసుకుని లోకల్ లా కింద దాన్ని అడాప్ట్ చేసుకుంటం జరిగింది. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లాలో ఏంటంటే ఎంత గొప్ప కంపెనీ అయినప్పటికి కూడా వారు ఎంత పెద్ద కంపెనీ అయితే వారికి అంత లయబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే దీని నుంచి ఎవరు కూడా బయటపడటానికి లేని విధంగా ఈ చట్టాన్ని వినియోగదారులకి 90% అనుకూలంగా రూపొందించబడినటువంటి చట్టం ఇది. గతంలో వినియోగదారులు అందరూ కూడా ఏంటంటే మనం ఒక ట్రాన్సాక్షన్ ఎక్కడో చేసాం అంటే వేరే ఊర్లో కొన్నాం వస్తువుని, మనం తిరిగి మన ఉన్న ఊరికి వచ్చేసాం కాబట్టి ఇక్కడున్న ఊరి నుంచే ఫైల్ చేయాలి అనేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ప్రస్తుత చట్టం ప్రకారం వినియోగదారుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడి నుంచే తను ఆన్లైన్ కూడా ఫైల్ చేసేటువంటి వెసులుబాటుని ఇచ్చింది. కాబట్టి అటు సోషల్ మీడియా వాడుకుంటూ ఇటు గృహక్ జాగో అని అలాగే టోల్ ఫ్రీ నెంబర్స్ వాడుతూ వీటన్నిటిని కూడా వాడుకుంటూ అదనంగా కన్జ్యూమర్ NGOస్ని అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే కనుక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫారంలో అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే కనుక కన్జ్యూమర్ కమిషన్ని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యేటువంటి వెసులుబాటు రకరకాల ప్లాట్ఫామ్స్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా అటు కార్పొరేట్ కంపెనీ ఎంత పెద్ద అయినప్పటికీ కూడా ఇప్పుడు అమెజాన్ వారు పే చేసే లాయర్లకి లక్షల్లో కోట్లలో ఫీజు ఉంటుంది. కానీ ఇవాళ
మా క్లయింట్కి కానివ్వండి, అలాగే వినియోగదారుడికి జరిగినటువంటి న్యాయం అందులో ఉన్నటువంటి చట్టం యొక్క బలం. అంటే ప్రధానంగా ఉన్నటువంటి నగరాలు ఏదైతే ఉన్నాయో, ముంబై కావచ్చు, చెన్నై, కోల్కతా అలాంటి నగరాల్లోనే వీటికి సంబంధించి కూడా వినియోగదారులకి మ్యాక్సిమం అవగాహన ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో కూడా కేసులు వేయడం జరిగింది, కంపెనీ కూడా నష్టపరిహారం చేయడం జరిగింది. అయితే వినియోగదారులు మరొక వస్తున్నటువంటి క్వశ్చన్ ఏమిటంటే, అది 10,000 20,000 అయితేనే దానికి మన కోర్టులో కేసు వేయడానికి ఉండిద్దా సార్, లేదంటే మన ఆన్లైన్లో ప్రోడక్ట్ 100 రూపాయలది బుక్ చేసినా కానీ దానికి సంబంధించి వేరే ప్రోడక్ట్ చేసినా, లేదంటే ప్రోడక్ట్ డ్యామేజ్ అయిపోయినా కానీ అది 100 రూపాయలదైనా 50 రూపాయలదైనా దాని మీద కూడా కేసు వేయడానికి అవకాశం ఉండిద్దా అంటున్నారు. దానికే ఉంటారు. ఈ పెక్యూనరీ లిమిట్ అంటారు. ఈ పెక్యూనరీ లిమిట్ అనేది రూపాయి దగ్గర నుంచి కూడా మొదలవుతుంది. అంటే మీరు కేవలం వస్తువును కొనటమే కాదు, ఎటువంటి సేవను పొందిన, సపోజ్ మీరు ఒక హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళి అక్కడ ఒక 50 రూపాయలు పెట్టి కొట్టిస్తున్నారు, అక్కడ మీరు సాటిస్ఫై అవ్వలేదు, అటువంటి సర్వీస్ పొందినా లేదా గూడ్స్ పొందినా ఇవన్నీ కూడా ఈ యాక్ట్ కిందకు వస్తాయి, ఈ చట్టంలోకి. కాబట్టి మినిమం ఇంత అనేది ఏమీ లేదు, మీరు ఎంత తక్కువలో నుంచి అయినా సరే అది బిగిన్ చేసుకోవచ్చు. అయితే లిమిట్ పెరిగే కొద్దీ ఏంటంటే జ్యూరిస్డిక్షన్ మారుతుంది మనకి. అంటే సుమారుగా 5 కోట్ల వరకు అయితే కనుక మీకు జిల్లా కమిషను, అంతకుమించి అయితే కనుక రాష్ట్ర కమిషను, 10 కోట్లు దాటితే కనుక జాతీయ కమిషను, ఇలాగా లిమిట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. దీనికి కూడా కార్పొరేటర్ కంపెనీలు కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కనీసం 24/7 కస్టమర్ కేర్ అనేది కంపల్సరీగా వాళ్ళు పెట్టాల్సి వచ్చింది. నిబంధనల విరుద్ధంగా ఎటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పెట్టకపోవడం, దాదాపుగా ఫోన్ చేసినా కానీ వేరే వేరే లాంగ్వేజ్లో మాట్లాడడం, దాదాపు కొంత క్షణాల వరకు అటు వేచి ఉన్నప్పుడు కూడా సరైన సమాధానం అటువంటి రావట్లేదు. అటువంటి వారికి మీరు ఏ సలహాలు ఇస్తారు, లేదంటే దీనికి సంబంధించి ఏదైనా కంప్లైంట్ కేసు ఫైల్ చేయడానికి ఏదైనా వెబ్సైట్లో కానీ వెళ్ళడానికి కానీ, లేకపోతే వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ సంబంధించి ఎటువంటి విధంగా కాంటాక్ట్ అవ్వాలంటారు? తప్పకుండా ఇప్పుడు అటువంటి డూబియస్ అంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటారు. ఇది సెక్షన్ 2 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 సెక్షన్ 2 ప్రకారం కూడా ఆ డెఫినేషన్లోనే మనకి ఇది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద ఉంది. ప్రతి ఒక్క సంస్థ కూడా వారి యొక్క కన్జ్యూమర్ కేర్ని, కస్టమర్ కేర్ నెంబర్ని కానివ్వండి, అట్లాగే మరి ఏదైనా వస్తువు అమ్ముతున్నట్టయితే దానికి సంబంధించినటువంటి గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం కానివ్వండి, ఇవన్నీ కూడా వినియోగదారుడికి అందుబాటులో ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మీరు అన్నట్టు అడ్వర్టైజ్ చేసినా కానీ, సపోజ్ మహేష్ బాబు సినిమా యాక్టర్, అతను ఆ రామకృష్ణ వినోదకి అడ్వర్టైజ్ చేయడం జరిగింది. మరి ఆయన మీద కూడా 10 లక్షల రూపాయల జరిమానా, మరి అలాగే 6 నెలల జైలు శిక్ష విధించేటువంటి సెక్షన్లు అప్లై అవుతాయి. దానికి సంబంధించినటువంటి కేసు ప్రస్తుతం కేవలం ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వారి వరకే ఉంది. కానీ అడ్వర్టైజ్ చేసినందుకు మహేష్ బాబు గారి మీద కూడా కేసు పెట్టేటువంటి అవకాశం త్వరలోనే ఉంది. అయితే ఈ అవగాహన, మీరు అన్నట్టుగా వినియోగదారుల అవగాహనకు సంబంధించి కూడా కాంటాక్ట్ అవ్వాలంటే ఏ విధంగా, ఏదైనా వెబ్సైట్ ఏదైనా ఉందంటారు, లేదంటే ఆన్లైన్లో కేసు ఫైల్ చేయడానికి ఏ విధంగా ఉన్నాయి అవకాశం? ఇన్గ్రామ్ అనేటువంటి వెబ్సైట్ ఉంది. అలాగే ట్విట్టర్లో మనం చూసినట్టయితే జాగో గ్రహిక్ జాగో ఉంది. అలాగే ఇండియన్ రైల్వేస్ సంబంధించి కూడా ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యాక్టివ్గా ఉన్నాయి. మనం VAFకి సంబంధించి, వినియోగదారుల అవగాహనకు సంబంధించి VAF369@gmail.com మీరు ఈమెయిల్ చేసినట్టయితే కనుక ఆ సమస్యను మేము టేకప్ చేస్తాం. లేదు మీరు కన్జ్యూమర్ ఫారమ్స్లో టేకప్ చేయాలి అనుకుంటే కనుక eDakil.com అనేటువంటి ఇది కూడా ఉంది. సో ఇటువంటి పరిష్కార మార్గాలన్నీ కూడా వాడుకుని వినియోగదారులు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడి నుంచే వారు అటువంటి కస్టమర్ కేర్కి లేదా కన్జ్యూమర్ కంప్లైంట్ని ఫైల్ చేయొచ్చు.